చెప్పినవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో మేము ఎక్కడ తొందరపడలేదు, మేము ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు. మీరు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తున్నారు, దాంతోపాటు తులం బంగారం ఇస్తున్నారు. అయినా కానీ మేము మొన్న మా కాన్స్టిట్యూన్సీలో ఒక 13 చెక్కులు ఉంటే ఇచ్చేసినాం. ఇస్తే చాలామంది మహిళలు నా దగ్గరికి వచ్చి గొడవ చేశారు. ఏం సార్ మాకు చెక్కులు ఎందుకు ఇచ్చారు, మీరు తులం బంగారం ఇస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ స్కీమ్ ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఇవ్వకపోతే ప్రజలు ఊరుకునేదట్లేదు. అదేవిధంగా పెన్షన్స్ 2000 ఇప్పుడు ఫస్ట్ ఈ మంత్ కూడా 2000 రూపాయలు వచ్చినాయి మాకు అకౌంట్లో, 4000 రూపాయలు అన్నారు. అదేవిధంగా మహిళా భృతి 2500 అన్నారు. ఇలా చెప్పుకుంటా పోతే అనేక స్కీమ్స్ ఉన్నాయి. మరి రేషన్ కార్డ్స్ విషయంలో కూడా వాళ్ళ చర్చ జరిగింది. రేషన్ కార్డ్స్ ఇష్యూలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు దగ్గర 6 లక్షల చిల్లర ఇవ్వటం జరిగింది కొత్త రేషన్ కార్డ్స్ మొత్తం టోటల్. ఎందుకు మనకి ఈ పబ్లిసిటీ రాలేదు అని చర్చించుకున్నాం. ఎందుకంటే మేము ఎవరిని కూడా పేద ప్రజలను లైన్లో నుంచోబెట్టలేదు, పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. మేమంతా ఆన్లైన్ సిస్టంలో ప్రతి ఒక్కరికి అన్ని లక్షలు రేషన్ కార్డులు ఇచ్చినా కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇవ్వటం జరిగింది. మరి వాళ్ళ ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ పేద ప్రజల్ని గంటల తరబడి లైన్లో నుంచోబెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఇస్తారో ఎవరో తెలియదు. మరి అట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అందుకని మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము ఎక్కడ కూడా ఇవ్వద్దని అంటలేదు, మీరు హామీలోనే నెరవేర్చండి అని చెప్తాం. మరి అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో డెఫినెట్గా, ఎందుకంటే మాకు దగ్గర మాకు కాంగ్రెస్కి ఫస్ట్ ప్లేస్ మాది, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటుంది. 1,80,000 చిల్లర మార్జిన్ ఉంది మాకు కానీ కాంగ్రెస్ కానీ. కనుక ఈసారి డెఫినెట్గా ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఎక్కువ ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. మరి అవన్నీ కూడా ప్రతి ఎమ్మెల్యే మొత్తం 6 ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని చర్చించుకొని మరి ఇవాళ నుంచి కూడా మనం అందరం కూడా ఫీల్డ్లో ఉండి మరి రాబోయే ఎలక్షన్ మంచి మెజారిటీతో గెలిపించాలి. మరి ఒక విధంగా ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా మనం అండగా ఉండాలి.